అన్న చెప్పండి, మీరు గత 5 రోజుల నుంచి కూడా సహస్రాన్ని హత్య చేసిన హంతకుడిని పట్టుకున్న సిచ్యువేషన్ కనిపించలేదు. నిన్న పట్టుకున్నారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే హంతకుడు పక్కనే ఉన్న బిల్డింగ్లో ఉన్న వ్యక్తి ఒక మైనర్ బాలుడు. మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి? అతను మైనర్ బాలుడు అయితే కాడు 100%. ఎందుకంటే ఫ్రీ ప్లాన్గా మర్డర్ చేశాడు. వాడిని మాత్రం వదలొద్దు. ప్రభుత్వంకి వాడు చెప్తున్నాను, మీడియాకి చెప్తున్నాను, చట్టానికి చెప్తున్నాను, వాడు మాత్రం మైనర్ బాలుడు కాదు. ఫ్రీ ప్లాన్గా మర్డర్ చేశాడు. వాడు చాలా క్రిమినల్ మైండ్ అంది. వాడిని మాత్రం వదలొద్దు. మీరు చట్టాన్ని వేరే రూల్స్ తీసుకొచ్చి వదిలేరంటే అది పై దాకా వెళ్తా. నేను ప్రభుత్వంతో కొట్లాడతా, కానీ వాడు మాత్రం బతకొద్దు. వాణి మాత్రం ఎక్కడ చంపాడో అక్కడ పెట్రోల్ వేసి తగలబెట్టాలి. మీరు తగలబెడితేనే నాకు న్యాయం జరుగుతుంది, నాకు కడుపు మంట చల్లారుతుంది. లేక మాత్రం బాగుండదు. ఇది చాలా పైదాకా తీసుకెళ్తాను నేనైతే. దీనికి ఇంకా ఏం చెప్పదలుచుకుంటలేను. ఇప్పుడు ఈ బాలుడు విషయానికి వస్తే పక్కనే బిల్డింగ్ లో దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉంటున్నాడు. మీకు పరిచయం ఉందా? ఇతను తెలుసా మీకు? ఏ విధంగా తెలుస్తాయి? పరిచయం అంటే పక్కకున్నాడు కాబట్టి తెలుసు. చూస్తుంటారు రోడ్ల మీద కింద, కానీ వాళ్ళ ఇంట్లో జొర్రి మాత్రం చూడాలమ్మ కదా. రోడ్డు మీద కనిపిస్తే స్కూల్ వెళ్తున్న వాళ్ళు లేదని మా బాబుతోని క్రికెట్ ఆడతాడు వాడు. అంతే. దాని విషయంలోనే తెలుసు, కానీ వేరే విషయంలో నాకు తెలియదు. వాడు ఎవడో, వాడు ఎక్కడున్నాడో, వాడు ఎవరిని పుట్టిండో, వాళ్ళ తల్లిలు ఎంతమందో, తండ్రులు ఎంతమందో నాకు తెలియదు. వాడంత పెద్ద క్రిమినల్ మైండ్ ఉందంటే వాడు ఎవడో మనకు తెలియదు అసలు. తను ప్రీ ప్లాన్డ్ గా దొంగతనం చేయాలని చెప్పేసి ఒక లెటర్ మీద రాసుకున్నాడు. ఎలా చేయాలని చెప్పేసి కూడా డీటెయిల్స్ రాసుకుని ఆ తర్వాత దాడికి పాల్పడ్డాడు. ఇవన్నీ ఘటనలు చూస్తే మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే సహస్రాన్ని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అతనికి? దాని గురించి మీరేం మాట్లాడతారు? మీ ఇంట్లో తను ఏం దొంగతనం చేయడానికి వచ్చినట్టు కూడా మీరు చెప్తారు? దొంగతనం అంటే నాకు మా పాప అయితే ఏం చేయలేదు. మా పాపని చంపిండు వాడు. దొంగతనం అంటే ఎన్ని దొంగతనాలు చేసిండో నాకు తెలియదు. ఎన్ని దొంగతనాలు చేసిండో నాకు తెలియదు. మా పాపని చంపిండు. మా పాపకు న్యాయం జరగాలి, నాకు న్యాయం జరగాలి. నాకు కడుపు అంటే చల్లారాలంటే ప్రభుత్వం ఒక నిర్ణయం, వాడిని చంపాలంతే. అంటే మీరు చెప్తున్నట్టు మీరు శిక్షించాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే గత 4 రోజుల నుంచి కూడా బాబుకు సంబంధించి బాబు అక్కడే ఉన్నాడు. హత్య చేసిన వ్యక్తి 4 రోజులు కూడా మీతో పాటే తిరుగుతున్నాడు. పోలీసుల దగ్గర కూడా కనిపించిన పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా అనుమానం కలగలేదా? దానికి సంబంధించి మీరేం మాట్లాడతారు? అంటే పోలీసులకి అనుమానం కలిగించిన విధంగా అతను వ్యవహరించాడంటే తన యొక్క మెంటాలిటీ ఎలా ఉంది, క్రిమినల్ మైండ్ ఎలా ఉందంటే మీరేం మాట్లాడతారు? వాడొక పెద్ద దొంగ సార్. దొంగ క్రైమ్ వాడు చిన్న పిల్లోడు కాదు. వాడు ఫ్రీ ప్లాన్ గా మర్డర్ చేసిండు, దొంగతనం చేయడానికి వచ్చిండు. మా పాప అడ్డు వచ్చిందేమో చంపేసిండు. కానీ మా పాప పోయింది దాంట్లో. దొంగతనం ఎంత దొంగతనం చేసుకున్నా, డబ్బులు తీసుకున్న సమయం కాదు. కానీ నా పాప చనిపోయింది. నా పాపకు న్యాయం జరగాలి, నాకు న్యాయం జరగాలి. ఎందుకంటే నాకు ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా, ఇసంటి విషయం వల్ల ఏ తల్లిదండ్రులు ఏడవద్దు, ఈ చిన్నపిల్లలకు కావద్దు, వీని మాత్రం ఉంచొద్దు. ఎవరి తల్లిదండ్రులకు కడుపుకోత రావద్దు. నేను బాధపడుతున్నా, నాకు తిరిగి రాదు. నాకు నా మంట నాకు దేవునికి మాట విన్న తర్వాత బాలుడు హత్య చేశాడంటే అసలు మీరు నమ్మారా? అసలు దీనికి సంబంధించి అంటే ఇంత దారుణంగా, అతి కిరాతకంగా 20కి పైగా కత్తిపోట్లు తన శరీరం మీద కనిపించిన పరిస్థితి, అసలు ఇంత దారుణానికి ఒడిగట్టాడంటే మీరు నమ్మారా? దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? నేనైతే నమ్మలేకపోతున్నాను. నేను షాకింగ్లో ఉన్నా చాలా. అసలు వాడిని చూడంగా నేనే ఆశ్చర్యపడిపోయినా. నేను అసలు వాడు ఏంది ఇంతగా క్రూరంగా తయారైపోయిన వాడు చిన్నపిల్లడు కాదు సార్. ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేసిన, చిన్నపిల్లడు కాడు వాడు ఫ్రీ ప్లాన్గా 18 years అబోవ్ ఉంటాయి వానికి. వాడు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా, వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ ఇంట్లో అందరికి శిక్షించాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వానికి సహకరించారు. 5 రోజులు తిప్పిండంటే వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు డబ్బులు వచ్చినాయి, ఎక్కడిరా అని కూడా అడుగుతలేరు వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళ తండ్రిదండ్రులు కూడా తింటారు. ఆ డబ్బులు తిన్నారు వాళ్ళు. 5 రోజులు తిన్నారు. ఎంత సార్? ఎంత పోయినాయి దొంగతనం? 85,000 బంగారం ముట్ల 85,000 తీసుకున్నాడు. ఆ తల్లిదండ్రులు అన్నం తిన్నారు కాబట్టి చెప్తున్నాను, వాళ్ళ తల్లిదండ్రులను కూడా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. 5 రోజులు గడుస్తుంది. 5 రోజులలో తల్లిదండ్రులకు తెలియకుండా ఇది ఖచ్చితంగా ఉండదు అని చెప్పేసి మీరు అంటారు? ఉండదు ఖచ్చితంగా తల్లిదండ్రులకు తెలిసి ఉంటుంది. వాడు ఇంకా ఇంకోవరని ఉంటే మాత్రం పట్టుకోండి. పోలీసు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళని కూడా చాలా సంతోషపడుతున్నా వాళ్ళ విషయంలో. ఇంకా ఎవరైనా ఉంటే పట్టుకోండి సార్ ప్లీజ్. ఇంకొక విషయం ఏంటి అని అంటే బర్త్డే సెలబ్రేషన్స్ లో కూడా ఈ బాబు పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది. మీ బాబుతోనే కలిసి అదే స్కూల్లో చదువుతున్నాడు. సో బాబు స్కూలే అదే క్లాస్, అది కాదు 10th క్లాస్, తాను అదే స్కూల్లో చదువుతున్నాడు. సెకండ్ క్లాస్. మా బాబు సెకండ్ క్లాస్. ఒకటే గల్లీలో ఉంటారు కాబట్టి, పక్క బిల్డింగ్ లో కాబట్టి క్రికెట్ ఆడడం దానివల్ల వాడు బర్త్డే పార్టీలు అంటే వాడు వెళ్తుంటాడు. వాడు ఫ్రెండ్స్ తొలకరావాలనే ఆశతో తొలకొచ్చింది తప్ప వేరే ఉద్దేశం లేదు. ఎందుకంటే వాడు తెలియదు, పిల్లోడాడు. వాడు ఇంట్లోకి వచ్చి అన్ని చూసుకుంటుండే ఎవరు గుర్తుపడతాడండి? ఆ టైంలో ఎవరు గుర్తుపడతారు చెప్పండి? దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మీ ఇంటిని ఎగ్జాక్ట్ గా అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేసి దాని తర్వాత లెటర్ రాసుకోవడం ఏంటి అనేది అది మాకు తెలియదు. డబ్బులు ఎక్కడ పెట్టడం జరిగింది? దీనికంటే మేము అల్మారీలో పెట్టుకుంటాం, కానీ బయట ఇట్లా విచ్చలవిడిగా పడేయం కదా. డబ్బులు అల్మారీలోనే పెట్టుకుంటాం. వాడు మా ఫ్రెండ్, మా అబ్బాయితో ఎప్పుడు ఇంటికి వచ్చిండో ఎప్పుడు చూసిండో నాకు తెలియదు. కానీ వాడు మాత్రం మైనర్ బాలుడు కాదు. ప్లీజ్ చెప్తున్నాను, వాడు మెచ్యూరిటీ మైండ్ అంది. వాడిని మాత్రం శిక్షించాలి. వాళ్ళ
తల్లిదండ్రులను కూడా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. తల్లిదండ్రుల ప్రమేయం ఉన్నది దాంట్లో. ఎప్పుడైనా కానీ మీరు తల్లిదండ్రులతోటి ఎప్పుడైనా మాట్లాడడం కానీ ఏ విషయమైనా లేదండి, వాళ్ళ తండ్రిని ఇంతవరకు చూడలేదు. నేనైతే వాళ్ళ తండ్రిని చూడలేదు, వాళ్ళ తల్లితో ఎప్పుడు మాట్లాడలేదు. ఏమున్నా వాళ్ళ చిన్న సిస్టర్ శాంతి అని ఒక పైనుంచి హాయ్ అంటే హాయ్ అంకుల్ అంటే హాయ్ నేను వెళ్ళిపోతా తప్ప వేరే మాటలు లేవు వాళ్ళతో, అంతే. అంటే ఆ రోజు ఘటన జరిగిన టైంలో తను అదే గోడ దూకి యువతలకు వచ్చాడు, యువతల గోడ దూకి అవతలకి వెళ్ళాడు. అంటే 15 నిమిషాల పాటు అక్కడే ఉన్నట్టుగా కూడా పోలీసులు ధృవీకరించారు. అంటే మీరు అబ్జర్వ్ చేశారా ఆ టైంలో కానీ దానికి సంబంధించి అంటే ఏ విధంగా ఈ దొంగతనం జరిగింటది లేదా ఈ హత్యకి ఏ విధంగా పాల్పడి అంతా నా మైండ్ సెట్ నాకు రాలేదు. నా పాపను చూడంగా నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. నేను ఏం చేయాలో తెలియదు. నా పాపను ఎత్తుకున్నాను, బయటకు వచ్చాను. అప్పుడే డాక్టర్ వచ్చాడు, పోలీసు వాళ్ళు వచ్చారు, అంతా గందరగోళం అయిపోయింది. నాకేం తెలియదు అక్కడ.